నమస్తే. జూబ్లీ హిల్స్లో ఉన్న ఆక్సిజోన్ ఓ అందమైన మొక్కల ప్రపంచం నుంచి మీ రాజేశ్వరి. మీ అందరికీ తెలుసు, మేము మెడిసినల్ ప్లాంట్స్ మీద అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నాము. ఇంకొకటి, నేచర్తో కలిపి న్యాచురల్గా బ్రతకటానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నాము. అందుకే మేము ఈ ప్లాంట్స్ మీద వీడియోస్ చేస్తున్నాము, అంతేకాని ఇదేమీ కమర్షియల్ వీడియోస్ కాదు. అందుకే మేము ఏమీ ప్రోడక్ట్స్ గురించి చెప్పటం లేదు, కేవలము ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది మాత్రమే చెప్తున్నాము. వీలైనంత వరకు న్యాచురల్గా తీసుకోండి. ఇప్పుడు మన జీవన విధానంలో మనం బంధాలని బ్యాలెన్స్ చేసుకోవటము తెలియటం లేదు, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం తెలియటం లేదు, డైట్ని బ్యాలెన్స్ చేసుకోవటం కూడా తెలియటం లేదు మనకి. మనం ఈరోజు ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తే చాలా అతిగా చేసేస్తున్నాము తప్పించి దాన్ని బ్యాలెన్స్ ఉంచటం లేదు. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మన ఈ గతి తప్పిన జీవన శైలి, అతిగా ఉరుకులు పరుగులు జీవితం వలన దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు షుగరు, థైరాయిడ్, బీపీ ఇలాంటి ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి వస్తుంది, షుగర్ తినటం వలన, రైస్ తినటం వలన అని ఏం చేస్తున్నాము, రైస్ మానేస్తున్నాము. ఏ ఓట్సో లేకపోతే చపాతీలో అది ఇది అంటున్నాము. ఈ రోజుల్లో ఇంకొకటి ఫ్యాషన్ అయిపోయింది, విటమిన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఎందుకు? మనము బ్యాలెన్స్గా ఉండలేదు, బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం లేదు. అందుకని దానికి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఓకే ఈ విటమిన్ టాబ్లెట్ వేసేసుకుందాము, ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఓకే ఈ విటమిన్ టాబ్లెట్ వేసేసుకుందాము, అంతే చూస్తున్నారు తప్పించి న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకుందామని ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఎందుకని? ఎవరి దగ్గర అంత టైం లేదు, మన ఆరోగ్యం కోసం మాత్రమే టైం లేదు. ఎంతో కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఎందుకు? కష్టపడి సంపాదించి దాన్ని బట్టి విటమిన్ టాబ్లెట్స్ కొనుక్కుంటున్నాము. కానీ అదే టైంని కొంచెం మన కోసము వెచ్చించుకుంటే న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. మన చుట్టూ ఎన్నో రకాల చాలా సింపుల్ మొక్కలు ఉన్నాయి. మనకి వచ్చే ఎన్నో రకాల రోగాలకి, మనలో వచ్చే విటమిన్ డెఫిషియన్సీస్కి సమాధానంగా మన చుట్టూనే ఎన్నో రకాల ఆకులు కనిపిస్తాయి మనకి. కేవలము మనము చేయాల్సిందల్లా ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఆకుతో ఏ రోగానికి నివృత్తి ఉంటుంది, ఏ ఆకుతో ఏ విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది అని మాత్రమే. కానీ మనకి ప్రకృతి ఎన్నో రకాల అద్భుతమైన వరాలను ప్రసాదించింది, మనం తెలుసుకోవట్లేదు అంతే. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన మొక్కను చూపించబోతున్నాను. ఆ మొక్క ఇంతకుముందే చెప్పుకున్నాము, మనకి ఎన్నో రకాల విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని. ఆ మొక్క వాటన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇదే ఆ మొక్క. ఒక మొక్క అన్ని సమస్యలకి ఎలా సమాధానం చెప్తుంది అనుకుంటున్నారేమో. దీని పేరే మల్టీవిటమిన్ ప్లాంట్. మల్టీవిటమిన్ మనము జనరల్గా చేస్తున్నాము కదా, ఒక విటమిన్ డెఫిషియన్సీ అయితే ఒకటి వేసుకుంటున్నాము, 2-3 రకాలు ఉంటే ఒకేసారి మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటున్నాము. ఎందుకంటే ఎదురికి 2 లేవు అని తెలిస్తే 3వది 4వది కూడా బహుశా ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఒకేసారి మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటే అన్ని రకాల సమస్యలకి సమాధానం దొరుకుతుంది అని. పేరే మల్టీవిటమిన్. దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, బి, సి, ఇంకొకటి జింకు, మ్యాంగనీసు, రాగి, కాల్షియము, ఇలా ఎన్నో రకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫ్లావనాయిడ్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. అందుకే దీని పేరు మల్టీవిటమిన్ ప్లాంట్ అని పెట్టారు. ఈ మొక్కని గనక మనం పెంచుకోగలిగితే, ఈ మొక్కని గనక మనము వాడుకోగలిగితే మనము ఆ విటమిన్ టాబ్లెట్స్ అన్నీ వేసుకునే బాధ తప్పుతుంది. ఇంకొకటి, నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, న్యాచురల్గా తీసుకునేవి మనము కొంచెం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఎలాంటి ప్రాబ్లము ఉండదు, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, మన జేబు ఖాళీ అవ్వటం కూడా తగ్గుతుంది. కానీ మనం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు మీకు తెలుసు దానివల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన కిడ్నీస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డోస్ రాసిస్తారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో డోస్ రాసిస్తారు. కరెక్ట్ డయాగ్నోసిస్ జరగటం లేదు. మీకు తెలుసు, అది ఒక పెద్ద కమర్షియల్ బిజినెస్ అయిపోయింది.
సో అన్నెసరీగా కూడా వాళ్ళ టార్గెట్స్ని రీచ్ చేయటం కోసము మనకి ప్రిస్క్రిప్షన్స్ ఇస్తున్నది తెచ్చుకొని మనం వాడే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వలన మన కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మనము అతిగా మనకి ఇంత కావాలంటే ఇంత ఇస్తున్నాము అంటే మన కిడ్నీస్ ఆ ఇంతని మాత్రమే తీసుకుని మిగతా మొత్తాన్ని బయటికి పంపించాల్సి వస్తుంది. ఆ రకంగా మన కిడ్నీస్ మీద ఎంత ప్రెషర్ పడుతుందో ఊహించండి. అందువల్లనే ఈ రోజుల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కిడ్నీస్ని మనము చాలా ఓవర్ స్ట్రెస్ గురి చేస్తున్నాము. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము, మనకి ఏం కావాలి, ఎంత కావాలి. విటమిన్ డెఫిషియన్సీస్ వలన మనకి వచ్చే ఎన్నో రకాల రోగాలు అంటే మీకు తెలుసు, జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో మనకి సన్కి ఎలాంటి కొదువ లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళము బయటికి రాకుండా ఇంట్లో ఉండటానికే ఇష్టపడుతున్నాము. అందుకే ఈ రోజుల్లో వేడి వాతావరణంలోనూ కూడా మనలో 100కి 80 మంది పైగా డి విటమిన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. మీకు తెలుసు, డి విటమిన్ డెఫిషియన్సీ వలన ఎన్నో రకాల బాడీ పెయిన్స్ అలాంటి ఎన్నో రకాల బాధలు కలుగుతుంటాయి. ఇంకొకటి, ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల పిల్లల్లో పెరుగుదల ఉండదు, చురుకుదనం ఉండదు, బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గుతుంది. ఇలాంటి వాటన్నిటికీ ఈ మొక్క చెక్ పెడుతుంది. ఈ మొక్కని వాడుకోవటం వల్ల మన అలాంటి ఎన్నో సమస్యలకి సమాధానం దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత పాల ఉత్పత్తి లేకపోవటం వల్ల పిల్లలకి బయట పాలు పట్టించటం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఈ మొక్క ఆకుల్ని తీసుకోవటం వల్ల వాళ్ళల్లో మిల్క్ ప్రొడక్షన్ పెరిగి పిల్లలకి సరిపడా పాల ఉత్పత్తి దొరికి పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు. మ్యాక్సిమము ప్రతి చిన్న దానికి మెడికల్ షాపుకో డాక్టర్స్ దగ్గరకో పరిగెత్తకుండా మన పెద్దవాళ్ళు చెప్పిన ఆరోగ్య సూత్రాలు గుర్తుంచుకొని ఇలాంటి మొక్కల్ని మీ ఇంట్లో మీ ఒంట్లోకి కూడా పంపించుకోండి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ యూజెస్ తెలుసుకొని మీరు వాటిని వాడుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకుంటారని, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకుంటారని ఆశిస్తూ నమస్తే.